నది జల వివాదాల గురించి పర్టికులర్ షార్ట్లో చూస్తాము. కృష్ణా నది దాని యొక్క పరివాహక ప్రాంతాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిగి ఉంటుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ప్రకారము కృష్ణా నదికి సంబంధించినటువంటి 2 ట్రైబ్యునల్స్ అనేవి ఉన్నాయి. వాటిని ఇక్కడ KWDT1 అండ్ KWDT2 అంటారు. KWDT1 ఇక్కడ బచావత్ ట్రైబ్యునల్ అంటారు. అది 1956లో ఏర్పాటు చేయబడింది. KWDT2 అంటే అది బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్, అది 2004లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి KWDT1 ప్రకారము అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ 1 ప్రకారము అంటే బచావ్ ట్రైబ్యునల్ ప్రకారము జరిగినటువంటి వాటర్ కేటాయింపులు 1956లో ఏపీకి 811, మహారాష్ట్రకి 585, కర్ణాటకకి 734 టీఎంసీలు అంటే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి దాదాపు 2000 టీఎంసీలని ఆ విధంగా విభజించారనమాట. అయితే KWDT2 ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2004లో జరిగిందో అక్కడ దాని ప్రకారము బచావ్ ట్రైబ్యునల్ చేసినటువంటి కేటాయింపులను అదే విధంగా ఉంచి ఎక్స్ట్రా 448 టీఎంసీలని ఏపీకి 194 టీఎంసీలు, మహారాష్ట్రకి 81 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకి 173 టీఎంసీలని కేటాయించారనమాట. అయితే ఇక్కడ కర్ణాటకకి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి, మాకు తక్కువ కేటాయింపులు జరిగినాయి అని చెప్పేసి అప్పుడు ఏపీ మరియు మహారాష్ట్ర సుప్రీంకోర్టులో అప్పుడు పిల్ దాఖలు చేశారనమాట. అయితే దానికి అనుగుణంగానే కర్ణాటక ఇక్కడ ఆల్మట్టి జలాశయాన్ని నిర్మించింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ అవార్డు 2 ఏదైతే KWDT2 ఉన్నదో ఆ పర్టికులర్ అవార్డ్స్ అమలు చేసే దిశలో ఇక్కడ ప్రభుత్వం వెళ్తుందన్నమాట, కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ అది అమలైతే ఇక్కడ ఆల్మట్టి యొక్క హెడ్ కెపాసిటీని అంటే దాని యొక్క ఎత్తుని 5 మీటర్లకు పెంచి దాని యొక్క వాటర్ కెపాసిటీని 100 టీఎంసీలకు పెంచుతారనమాట. అప్పుడు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి వాటర్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఆ రకంగా మహారాష్ట్రకి మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందన్నమాట. సో ఇది ముఖ్యమైనటువంటి జల వివాదము. అయితే పర్టికులర్గా తెలంగాణకి దీనివల్ల ఎక్కువ నష్టం జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కృష్ణా వాటర్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో మనం యూజ్ చేసుకున్నటువంటి వాటర్ పూర్తి మొత్తంలో మనం యూజ్ చేసుకోకపోతున్నాం ఆల్రెడీ. ఎందుకంటే శ్రీశైలం మీద ఉన్నటువంటి SLBC ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి మొత్తంలో కంప్లీట్ చేయలేక, అదేవిధంగా నాగార్జున సాగర్లో జరిగినటువంటి అంటే ముందు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాలు, సో ఆ రకంగా ఇప్పుడు RDSకి సంబంధించినటువంటి రాజోల బంధుల డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో గద్వాల్ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయము, వీటన్నిటిని ద్వారా సో ఈ ఒకవేళ ఈ ఆల్మట్టి యొక్క రిజర్వాయర్ కెపాసిటీ పెంచితే ఇంకా ఎక్కువ మొత్తంలో మనకు నష్టం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ KWDT2 ఏదైతే ఉన్నదో సో దాని ప్రకారంగా నీటి కేటాయింపులు సరిగా జరగలేదు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి డిస్ప్యూటు. ఇక అప్పుడు ఇక్కడ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి 194 టీఎంసీలో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి తెలంగాణకి మరియు ఏపీకి సంబంధించి ఏ విధంగా విభజించాలి అనేటువంటి అంశం కూడా ఉన్నది.